సాగరంలో సంసారనావ పార్ట్ 45 రచన మీనాకుమారి గారు. చంద్రశేఖర్ గారు డ్రింక్ సిప్ చేస్తూ ఉన్నారు. ఈరోజు డేట్ ఏదో విశేషం అన్నట్లున్నారు. శ్రీకృష్ణ ఏమిటి కదా సార్ ఈరోజు స్పెషల్ అన్నాడు శ్రీనివాస్. నేనెంతో ఇష్టపడ్డ అమ్మాయికి పెళ్ళైన రోజు, అందుకే బాధతో తాగుతూ ఉంటాను అన్నారు చంద్రశేఖర్ గారు. ఓ మై గాడ్, మీకు లవ్ స్టోరీ అని అలాగే చూశాడు శ్రీనివాస్ చంద్రశేఖర్ గారి వైపు. అవును, ఒకటి చెప్పు శ్రీనివాస్, నేను కొన్ని విషయాలు గమనించాను, కొన్ని శ్రీకృష్ణ నోటి వెంట విన్నాను. మన ఇంట్లో ఉన్న కావేరికి నీకు ఏమిటి సంబంధం అన్నారు చంద్రశేఖర్ గారు. అయ్యయ్యో! అలాంటి సంబంధాలేమి పెట్టకండి సార్ అంటూ చెన్నైలో తను వాళ్ళ ఇంట్లో ఉన్న విషయం అన్నీ కూడా చెప్పాడు శ్రీనివాస్. ఓకే, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అంతే కదా అన్నారు చంద్రశేఖర్ గారు. నన్ను ఇష్టపడింది సార్, నేను ప్రేమించానేమో అనుకున్నాను, నాకు తెలియలేదు. నా ఆ ఇష్టం కేవలం స్నేహం మాత్రమే అని తర్వాత తెలుసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి అలివేలుని ప్రేమించాను అన్న విషయం తర్వాతే అర్థమైంది అంటున్న శ్రీనివాస్ వైపు చూసి నవ్వేశారు చంద్రశేఖర్ గారు. ఇదే ఇదే నా పరిస్థితి. నేనంత గాఢంగా ఇష్టపడ్డాను అన్న విషయం నేను గుర్తించలేకపోయాను. నేను చేసిన నిర్లక్ష్యం వల్ల నా జీవితం తారుమారయ్యింది అంటూ నవ్వారు చంద్రశేఖర్ గారు. ఏమైంది సార్ అని అని అడగలేకపోయాడు శ్రీనివాస్. నువ్వు చాలా అదృష్టవంతుడివి శ్రీనివాస్. నీ ముఖం చూస్తుంటే నువ్వు నీ భార్యతో ఎంత ఆనందంగా ఉన్నావో తెలుస్తుంది. నిజంగా మనం ప్రేమించిన వ్యక్తులు, అది కూడా మన చిన్ననాటి స్నేహితులని మనము ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అవగాహన ఉంటుంది. ఒకరి ఇష్టాలు, కష్టాలు, లోపాలు అన్నీ తెలుస్తాయి అంటున్న చంద్రశేఖర్ గారి మాటలకు, అవును సార్, అలివేలు చదువుకోలేదు, కానీ చదువుకున్న వాళ్ళైనా తప్పు చేస్తే జాడించేస్తుంది, మాటలతో తూటాలు పేలుస్తుంది సార్ అంటూ నవ్వాడు శ్రీనివాస్. శ్రీనివాస్, నీ భార్య అంటే నీకు ఎంత ఇష్టం అన్నారు ముచ్చటగా చూస్తూ చంద్రశేఖర్ గారు. ఖచ్చితంగా ఇంకాసేపటికి ఇంటికి వెళ్ళపోతే నా నెత్తి మీద మొట్టికాయ పడ్డా నేనేమీ చేయలేనంత ఇష్టం సార్ అంటూ నవ్వాడు శ్రీనివాస్. ఇది మాత్రం తప్పు, అంత గడుసుగా మాట్లాడిన అమ్మాయి నిజానికి నిన్నెంతో ప్రేమిస్తుంది. నిన్ను అలా ఏమీ ఇబ్బంది పెట్టదు. నువ్వే ఆ అమ్మాయిని చాలా ఆడుకుంటావు కదూ, అదేలే నీ ప్రేమ అల్లరితో అన్నారు చంద్రశేఖర్ గారు. అవును సార్, జీవితాన్ని ప్రేమగా, ఆనందంగా, ప్రతిక్షణం అల్లరిగా ఆస్వాదించాలి అనిపిస్తుంది. నిజంగా నాకు ఆ ఆనందం అందిస్తుంది అలివేలు. ప్రతి విషయంలో కూడా నా మాటకు తను కూడా శృతి కలుపుతోంది. అందుకే నాకు లైఫ్ భలే ఎంజాయ్గా ఉంది. మా అన్నయ్య జీవితం కూడా దాని తెలివితోనే సెట్ అయింది. మా వదినకు అసలైన తెలివి నేర్పింది. అన్నయ్య జీవితం హ్యాపీగా ఉంది. అప్పుడు నాకు ఇంకా సంతోషం కలిగింది అన్నాడు శ్రీనివాస్. నిజం, ప్రతి మనిషి జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్ బంధమే గొప్పది. ఆ బంధం కానీ ఒకరికొకరు మనసులు తెలుసుకున్న ఆనంద బంధం అయితే ఆ సంతోషం మాటల్లో చెప్పేది కాదు. నీ ముఖంలో ఎంతో అందంగా కనిపిస్తుంది ఆ సంతోషం అంటూ మత్తుగా నవ్వారు చంద్రశేఖర్ గారు. మీరు మాత్రం ఒక విషయం కూడా చెప్పట్లేదు, రహస్యాలా అన్నాడు శ్రీనివాస్ చొరవగా. ఈరోజు విషయాన్ని పిల్లలతోనే చెప్పిన వాణ్ణి, నీ దగ్గర మొహమాటం ఏముంది శ్రీనివాస్? చిన్నవాడివైనా నాతో ఇటువంటి సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఫ్రెండ్తో సమానమే. నువ్వు ఆరెంజ్ డ్రింక్ తాగినా కూడా అంటూ నవ్వేశారు పెద్దగా చంద్రశేఖర్ గారు. వేరే వాళ్లకు సర్వ్ చేస్తున్న బేరర్ ఉలిక్కిపడ్డాడు చంద్రశేఖర్ గారి నవ్వు చూసి. బేరర్ వైపు చూసి శ్రీనివాస్ నవ్వేశాడు. శ్రీనివాసుని చూసి చంద్రశేఖర్ గారు పక్కపక్క నవ్వేశారు. కొత్తగా చేరావా, నా సంగతి తెలియదనుకుంటా నీకు అంటూ బేరర్ వైపు చూస్తూ మొత్తానికి మూన్ హోటల్లో నవ్వుల వెన్నెల కురిసింది. ఇంతలో శ్రీనివాస్ ఫోన్ మోగింది. శ్రీరాములు చేశారు. ఏమిటి, ఇంకా ఇంటికి వెళ్ళలేదంట? కొత్త ప్రదేశం కదా, ఆఫీస్ నుండి వెంటనే ఇంటికి వెళ్ళాలి కదా, ఎక్కడ ఉన్నావు శ్రీనివాస్ అన్నారు శ్రీరాములు గారు గంభీరంగా. అన్నయ్య, అది వెళుతున్నానన్నయ్య అంటున్న శ్రీనివాస్ మాటకు, ఎక్కడున్నావు అన్నదానికి సమాధానం లేదు. ఏమిట్రా, పట్నంలో విషయాలు కొంచెం కొత్తగా ఉంటాయి, ఆకర్షిస్తున్నట్లు ఉంటాయి, నీకు తెలియంది కాదు, జాగ్రత్తగా ఉండాలి అంటూ అటు అలివేలు శ్రీవాణి ఇద్దరు ఇంటి దగ్గర ఉంటారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు అలా వేరు కాపురంగా ఉండలేదు. ఆ విషయంలో
భయపడతారు ఆడవాళ్ళు. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో అన్నారు శ్రీరాములు. అయ్యో! మీరు ఆలోచించేదేమీ లేదన్నయ్య. ఇబ్బంది పడకండి, ఇంటికి వెళతాను అని శ్రీనివాస్ మొహమాటంగా అంటుంటే చంద్రశేఖర్ గారు ఫోన్ తీసుకున్నారు. శ్రీరాములు, నువ్వు మంచి అన్నయ్యవయ్యా. మీ ఇద్దరు కూడా రామలక్ష్మణుల్లా నాకు బాగా నచ్చారు. నిజంగా నీ అంత బాధ్యతగా ఒక అన్న ఉంటే ఎంత ఆనందం. నాతోనే ఉన్నాడు మీ తమ్ముడు. నీ ఆనందమే తన ఆనందం అని చెప్పాడు కూడా. మీ తమ్ముడు మాటల్లో నీ మీద ప్రేమ తెలిసింది. ఇప్పుడు నీ మాటల్లో మీ తమ్ముడి మీద ప్రేమ, బాధ్యత కూడా తెలుస్తున్నాయి నీలో అని నవ్వుతూ హోటల్ మూన్లో ఉన్నాము. నేను డ్రింక్ చేస్తున్నాను. మీ తమ్ముడు ఫల్ఫీ ఆరెంజ్ తాగుతున్నాడు. బుద్ధిమంతుడోయ్. ఈరోజు నా ప్రేమ విఫలమైన రోజు. అందుకే కాస్త డ్రింక్ చేద్దామని వచ్చాను. వచ్చిన వాడిని స్టడీగా ఇంటికి వెళ్ళలేను కదా, అందుకే మీ తమ్ముడిని సహాయంగా తీసుకొచ్చాను అన్నారు చంద్రశేఖర్ గారు పెద్దగా నవ్వుతూ. అయ్యయ్యో, క్షమించండి సార్, తమ్ముడు మీతో ఉన్నారని తెలియదు, అందుకని ఇంటి దగ్గర అంటున్న శ్రీరాములు మాటకు పెద్దగా నవ్వేశారు చంద్రశేఖర్ గారు. భయపడకు, కాస్త డ్రింక్ చేస్తే నేను ఇలాగే పెద్దగా మాట్లాడి పెద్దగా నవ్వుతాను. శ్రీకృష్ణ ఎలాగో నాకు వెళ్ళాక క్లాస్ పీకుతాడు. ఇక మా అమ్మాయి నా హెల్త్ కండిషన్ మొత్తం టెస్టులు చేసేసి రకరకాల మందులు వేసేసి ఇంజెక్షన్ చేసేస్తుంది, పడుకోబెడుతుంది. ఇలాంటప్పుడు నా పిల్లలే నాకు పెద్దలవుతారు. ఈ రోజు వరకు కాస్త డిస్టర్బ్ చేయకుండా ఉంటారు అని చెబుతున్న చంద్రశేఖర్ గారి మాటలకు సరదాగా నవ్వారు శ్రీరాములు గారు. ఏమిటి, ఏమైంది అలివేలు? శ్రీవాణి ఇద్దరు అక్కడ ఒంటరిగా ఉంటే శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడు అసలు? కనుక్కోండి అంటూ పలక మీద రాసి చూపిస్తున్న జానకి వైపు చూసి నవ్వకుండా ఉండలేకపోయాడు శ్రీరాములు. అన్నయ్య, నేను ఇంటికి వెళ్తాను అన్నాడు శ్రీనివాస్ ఫోన్ తీసుకొని. అదేలేరా, తెలీదు, చెప్పొచ్చు కదా, నేను ఎక్కువగా మాట్లాడానా ఏమిటి అన్నారు శ్రీరాములు గారు. అక్కడ పలక తీసి మళ్ళీ మెసేజ్ మార్చింది జానకి. ఏదైనా అలా మాట్లాడకూడదు, తమ్ముడు బయట ఒక్కడే ఉన్నప్పుడు భయం చెప్పాలి కదా మీరు అన్నగా అని పలక మీద రాసింది. ఇక శ్రీరాములు నవ్వేశాడు. ఏంటన్నయ్య, వదిన పలక సందేశాలు చూపిస్తుందా? ఇంటి దగ్గర విషయం తెలుసుకొని ఉంటుంది, ఇక పలక మీద మీకు సందేశాలు ఎక్కువగా అందుతాయి కదూ అంటూ నవ్వుతూ ఉన్నాడు శ్రీనివాస్. అదేరా బాబు, ఎన్నో రాస్తుంది, త్వరగా ఇంటికి వెళ్ళు, లేకపోతే నా పని అయిపోతుంది, నన్ను నిద్రపోనివ్వదు మీ వదిన. పాపాయికి దిష్టి తీసేసింది, నాకు కూడా దిష్టి తీసేసింది, ప్రేమతో చంపుతుందిరా మీ వదిన అంటూ నవ్వారు శ్రీరాములు. శ్రీనివాస్ ఆనందంగా నవ్వాడు. అన్నయ్య ఇంత ఆనందంగా ఇప్పుడే ఉన్నాడు అని కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయి శ్రీనివాస్కి. అయ్యయ్యో, ఏమిటి చెంపలేసుకోండి, అలా అనకూడదు, చీకటి పొద్దు కదూ, ఈ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడతారా అంటూ సందేశం సంధించింది జానకి పలక మీద. నేను ఫోన్ పెడుతున్నారా? నీ వదిన పలక మీద ఇచ్చే సందేశాలకు సమాధానాలు చెప్పే సమయం అయింది అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశారు శ్రీరాములు. ఏమిటి జానకి నీ బాధ అన్నారు శ్రీరాములు. శ్రీనివాసులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు అన్నీ కనుక్కోండి. ఆ పిల్ల అలివేలు అమాయకురాలు, అలా ఉంటుంది, అది చాలా మంచిది, అది కానీ కళ్ళ నీళ్లు పెట్టుకుంటే నేను ఊరుకోను అంటూ మళ్ళీ సందేశం సంధించింది. అసలు నీకు ఆ విషయం ఎవరు చెప్పారు అన్నారు శ్రీరాములు. ఎవరేమిటి, అలివేలు అంటూ పలక మీద రాసింది జానకి. ఎలా అన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు. నా ఫోన్లో నుండి ఫోన్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటే అక్కడ విషయాలన్నీ చెబుతూ ఉంటుంది, నేను వింటూ ఉంటాను. ఇక్కడ విషయాలన్నీ బాగున్నాయి అని 3 సార్లు గంట మోగిస్తూ ఉంటాను. దేవుడి దగ్గర గంట మోగిస్తే అన్నీ బాగున్నాయని అర్థం, వేరే శబ్దాలు చేస్తే రకరకాల అర్థాలు. అవన్నీ అలివేలుకు తెలుసు, ముందే పలక మీద రాసి చెప్పాను అని పలక మీద రాసి జానకి చూపించేసరికి, అమ్మో, నువ్వు అసలు ఎంత తెలివిగలదానివి అంటూ ప్రేమగా తన మీదకు లాక్కున్నారు శ్రీరాములు. అందంగా మెరిసిపోతున్న జానకిని సిగ్గుతో నవ్వేసింది జానకి. వారిద్దరి మధ్య ఉన్న పలక అడ్డుగా ఉండేసరికి నవ్వుతూ ఉన్నారు శ్రీరాములు. ఆ పలకను తీసి పక్కన పెట్టింది జానకి. దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోబోతుంటే అయ్యో పాపాయి అన్నట్లు గబగబా సైగ చేసి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను చూసింది. హాయిగా నిద్రపోవడం చూసింది. అమ్మయ్య అని సైగ చేసి నిద్రపోతుందన్నట్లు చెప్పి శ్రీరాముల దగ్గరకు వచ్చి ఏమీ ఎరగనట్లు పక్కనే పడుకుంది. ప్రేమరాగాలు వెళ్ళి విరిసాయి భూషణం గారి కోట ఇంట్లో. వసుంధర ఫోటో ఎంతో అందంగా మెరుస్తూ కనబడుతుంది. బెడ్ లైట్ కాంతిలో చంద్రశేఖర్ గారు శ్రీనివాస్తో చెబుతున్నారు గతాన్ని. చదువు పూర్తి చేసుకొని నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాలని అనుకుంటూ ఉండేవాడే. ఆ సమయంలో నాకు పెళ్లి చూపులకు వెళ్ళాలి అని మా నాన్నగారు గట్టిగా చెప్పారు. అబ్బా, ఇప్పుడు ఎందుకు అనుకున్నాము, అలా పెద్దలు చెప్పడంతో పెళ్లి చూపులకు వెళ్ళాము. ఎంతో అందంగా ఉంది, నిజంగా ఎంత బాగుందో చెప్పలేను, మనసుకు చూడడమే నచ్చేసింది. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవాలి అనుకున్నాను,
కానీ అంటున్న చంద్రశేఖర్ గారి వైపు చూసి ఏమైంది అన్నాడు శ్రీనివాస్. ఏమవుతుంది, పెళ్లి చూపులు చూసి వచ్చాక నా ప్రేమను చెప్పాలనుకున్నాను. అంతలోనే నేను ఫ్యాక్టరీ పెట్టడానికి ఆమోద పత్రాలు లభించి లోను అన్నీ సిద్ధమయ్యాయి. అదంతా ఆ అమ్మాయిని చూసి వచ్చిన అదృష్టం అనుకున్నానే కానీ చేజారిపోతుంది అవకాశమని అనుకోలేదు. ఎప్పటి నుంచో ఎదురు చూసిన అవకాశం దొరికేసరికి ఉత్సాహంతో వాటి ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నాను. పెళ్లి ఇష్టమేనా అంటే తల వంచుకొని నవ్వాను. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారు నాన్నగారు అనుకున్నాను. కానీ ఆ అమ్మాయికి వేరొకరితో సంబంధం కుదిరిపోయింది. అదంతా నా దురదృష్టం. ఆ తర్వాత నాకు వేరొకరితో పెళ్లి జరిగింది. కానీ నేను ఎప్పుడూ అంత సంతోషంగా లేను. ఆమె రూపం నా కంటి దీపంలా నిలిచిపోయింది అని చెప్పిన చంద్రశేఖర్ గారు, పద పద మిగిలిన స్టోరీ తర్వాత చెబుతాను. మీ ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. మీ అన్నయ్య కూడా ఫోన్ చేశాడు అంటూ డ్రైవర్కి ఫోన్ చేసి శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి దగ్గర దింపేశారు చంద్రశేఖర్ గారు. తను ఇంటికి చేరారు. ఆ సమయానికి శ్రీకృష్ణ వాళ్ళ అక్క ఇద్దరు రెడీగా ఉన్నారు. మాటల యుద్ధం, ఆ తర్వాత బాధ్యతల యుద్ధం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు సిద్ధం. హహా అని నవ్వుకున్నారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నవ్వుకుంటూ లోపలికి వస్తున్నారు. అలా నిలబడిపోయి ఉన్న తండ్రిని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు శ్రీకృష్ణ. ఏమిట్రా, కాసేపు అలా నిలబడదామంటే వెంటనే లాక్కొని లోపలికి తీసుకురావాలా అన్నారు చంద్రశేఖర్ గారు. మీరు నిలబడింది ఎలా నిలబడ్డారో మాకు తెలుసులేండి అన్నది నందన. అయినా మీలాంటి వారిని ఎక్కడా చూడలేదు డాడీ. పెళ్ళైన అమ్మ చనిపోయినది కూడా అది గుర్తులేదు. ఆ రోజు గుర్తుంచుకోను, బాధకు ఓడ్చుకోలేను అంటారు. కానీ మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న ఆవిడ మిస్ అయిన రోజు మాత్రం మీకు బాగా గుర్తుంది. ఇలా కూడా ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకుని మరి ఇలా తాగుతారని తెలియదు మాకు అన్నది నందన. ఎవరి బాధ వారికి తెలుస్తుంది. నేను అలా నిలబడితే నా కళ్ళ ముందు పెళ్లి చూపుల్లో కూర్చున్న ఆమె రూపం కనిపిస్తుంటే అలా చూస్తూ ఉంటే నన్ను బలవంతంగా లాక్కొనొచ్చారు మీరు అంటున్న తండ్రి వైపు అలాగే చూస్తున్నారు. ఈ రోజుల్లో నేను జగపతి బాబులా ఉండేవాణ్ణి అని చెప్పడం ప్రారంభించారు చంద్రశేఖర్ గారు. మొదలు పెట్టేశారా డాడీ, ఆ రోజుల్లో మీరు జగపతి బాబులా ఉండేవారు. మీరు పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి సౌందర్యలాగా ఉంది, ఎంతో అందంగా. కానీ పాపం మీరు మిస్ అయిపోయారు అంతే కదా. ఇంకా ఇంకా చెబుతూ ఉంటారు, చాలు విని విని మాకు కూడా అంటున్న శ్రీకృష్ణ మాటలకు ఊరుకోరా అంటూ కళ్ళతోనే సైగ చేసింది నందన. మీకేం తెలుసురా ఆ బాధ నాది. నేను అనుకున్న జీవితం నాకు దొరకలేదు, ఆ బాధ నాకే తెలుసు అని మనసులో అనుకున్న చంద్రశేఖర్ గారు ఆలోచనతో ఎడం చేయి పెట్టి అన్నం కలపబోయారు. సార్, చంద్రశేఖర్ గారు, స్పూన్ కూడా వేశానండి, అన్నం కలిపి మరీ ఉంచాను, రైట్ హ్యాండ్తో తీసుకోండి స్పూన్ అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ. తండ్రిని ఇలా డీల్ చేసే కొడుకుని నిన్నే చూశాన్రా, ఇంకెవరిని చూడలేదు నేను అంటున్న చంద్రశేఖర్ గారి మాటలకు నవ్వేసింది నందన. నాన్నగారు, మీరు కాస్త భోజనం చేయండి అంటూ కొద్దిగా భోజనం చేసిన తర్వాత ఇక నేను తినలేనమ్మా అంటూ పైకి లేచారు చంద్రశేఖర్ గారు. వెంటనే ఆయనకు బీపీ, షుగర్, హార్ట్ బీట్ అన్నీ చెక్ చేశారు పిల్లలిద్దరు. అరే, మీలాంటి పిల్లలు ఎవరికి ఉంటారా, ఇంతకన్నా అదృష్టం ఇంకొకటి లేదు. ఈ అదృష్టాన్ని తలుచుకొని ప్రతిరోజు నేను పార్టీ చేసుకోవచ్చు, ఇది మర్చిపోయాను నేను అంటున్న చంద్రశేఖర్ గారి వైపు చూసి, ఓహో, అయితే బాధ్యతగా లేకుండా మిమ్మల్ని పట్టించుకోములేండి అన్నాడు శ్రీకృష్ణ. జీవితంలో ప్రేమించడం అనేది గొప్ప విషయం, ఆ ప్రేమ దక్కడం అనేది అదృష్టం. అది జరిగిన నాడు ఎంతో ఆనందం. అటువంటి ప్రేమ గెలవడం అంటే మాటలు కాదు. శ్రీనివాసల తన జీవితంలో ప్రేమించిన అమ్మాయిని పొందాడు అని చెబుతున్న చంద్రశేఖర్ గారి మాటలు వింటూ శ్రీకృష్ణ అలా ఉండిపోయాడు. ఒక్క క్షణం అతని కన్నుల్లో ఒక్కసారిగా శ్రీవాణి కదిలి మాయమైంది. ఇదేమిటి నాన్నగారు, ఇది చెబుతున్నప్పుడు ఆ అమ్మాయి ఇలా కనిపించింది నా కళ్ళల్లో అనుకొని నవ్వుకున్నాడు ఒక రకంగా శ్రీకృష్ణ. అసలు నేను ప్రేమించిన అమ్మాయి అందమే వేరు. ఆ అమ్మాయి కోసం శ్రద్ధగా ఉంటే నా జీవితం మరొకలా ఉండేది. ఈ కలవరిస్తున్న తండ్రి తల నిమురుతూ నిద్రపుచ్చాడు శ్రీకృష్ణ. నందన తండ్రి కాళ్లకు నూనె రాస్తూ మర్దన చేస్తుంది. ఆయన అలా నిద్రలో జారిపోయిన తర్వాత బ్లాంకెట్ కప్పి ఆయనకు తగ్గ ఏసీ పెట్టి మంచినీళ్ళు సీసాలు అక్కడ పెట్టి అక్కడే తండ్రి మంచం పక్కనే మంచం వేసుకుని పడుకున్నాడు శ్రీకృష్ణ. ప్రేమ అంత గొప్పగా ఉంటుందా, డాడీ ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ. ప్రేమ నాలాగే ఉంటుంది అంటూ అన్నట్లు శ్రీవాణి కనిపించింది శ్రీకృష్ణ కళ్ళకు. ఓ మై గాడ్, ఇదేమిటి, కిక్కెక్కింది నాన్నగారికి కదా, నాకెందుకు ఇలా ఉంది అని నవ్వుకుంటున్నాడు శ్రీకృష్ణ. నందన తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. ఆరోగ్యం బాగానే ఉంది, నాన్నగారే రోజు రోజుకి చిన్నవారైపోతున్నారు ఈరోజు అన్న నందన మాటకు ఆమె భర్త నవ్వుతూ, మీ నాన్నగారు ప్రేమించిన అమ్మాయి దూరమైన రోజు అని నవ్వుతూ ఉన్నారు. మీకు అలాగే ఉంటుందిలేండి, నాన్న నిజంగా ఎంతో అందమైన వారు అని చెబుతున్న భార్య మాటలకు, అది సరేగానే మీ అమ్మగారి గురించి ఎప్పుడు ఏమీ చెప్పరు, ఎందుకని ఫోటో చూపించమన్నా
చూపించరు అంటున్న భర్తకు ఆయన ఆ ఫోటో ఉంటే భరించలేరట. నా భార్యను చనిపోయినట్లు ఫోటోగా ఇంట్లో పెట్టుకుంటే నేను ఆనందంగా ఉండలేను అంటారాయన. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఆమె నా గుండెల్లోనే ఉంది అంటారు. చిత్రంగా ఉంటాయి నాన్నగారి విషయాలు. కన్న బిడ్డలుగా అడగలేము కదా అన్నది నందన నవ్వుతూ. ఏమోలే అంటూ వారిద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. శ్రీనివాస్కి భోజనం పెట్టింది అలివేలు. రండి బాబు అంటూ పిలుస్తూ ఉంది. శ్రీనివాస్ లోపలికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాడు. వెంటనే అలివేలు ఒకసారి నోరు తెరవండి అంటూ వాసన చూసింది. శ్రీనివాస్ దగ్గరకు వచ్చి వాసన చూస్తుంటే నవ్వేశాడు శ్రీనివాస్. కుక్కలాగా ఈ అలవాటు ఏమిటి? అలా పోలీసులాగా కనిపెట్టాలనుకుంటే రావడమే కనిపెట్టాలి. స్నానం చేసిన తర్వాత మధురమైన సోప్ వాసన వస్తుంది కదా అని పకపక నవ్వారు శ్రీనివాస్. అసలు చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమించడమే నేను చేసిన పెద్ద పొరపాటు అన్నారు శ్రీనివాస్. నిద్ర పట్టని శ్రీవాణి నవ్వుతూ అన్న మాటలు వింటూ చిన్నప్పటి నుంచి చిన్నన్నయ్య వదినను ప్రేమించారా అసలు తెలియదే అని ఆసక్తిగా వింటూ ఉంది శ్రీవాణి. చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమించారని నాకు చెప్పలేదుగా, మీరు పెళ్లి చేసుకునే ముందే చెప్పి అల్లాడించారు. నీ ఎర్రటి మూతి చూసి నేను ప్రేమించాను నీ అని చెబుతున్న అలివేలు మాటకు అడ్డుగా వచ్చాడు శ్రీనివాస్. ఇక చాలు, నేను మెచ్చుకున్న భాగాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు తల్లి అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. అలివేలు మూతి తిప్పుకుంటూ అసలు మీకు నా మీద ప్రేమ ఉందా లేదా అన్నది కోపంగా. ప్రేమ ఉండబట్టే కదా నా చిన్న వయసులోనే నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. నిన్ను అప్పుడప్పుడు ముద్దు పెట్టుకునేవాడిని, కోరికేవాడిని, నీ బుగ్గలను నిన్ను గట్టిగా హత్తుకునేవాడిని. ఆ వయసులో ఏదో తెలియని ఆనందంగా ఉండేది తెలుసా అన్నాడు శ్రీనివాస్ అలివేలుని వేరొక చేత్తో దగ్గరకు తీసుకుంటూ. ఛీ పోండి, చిన్న వయసులో అలాంటి ఆలోచనలు మీకు ఎలా వచ్చాయి బాబు అన్నది అలివేలు నవ్వుతూ. ఎందుకు రావు, నిన్ను చూస్తుంటే చిన్నప్పటి నుంచి అలా అనిపించేది. నిజం చెప్పాలంటే నన్ను చెడగొట్టింది నువ్వే కదే. అలివేలు చెవిలో శ్రీనివాస్ కొన్ని మాటలు చెబితే అయ్యో చీ పాడు, అలా ఎందుకు చూశారు నన్నప్పుడు అంటూ నవ్వుకుంటూ సిగ్గుపడిపోతుంది అలివేలు. అయినా చిన్నగా మాట్లాడండి, శ్రీవాణి ఉన్నది కదా, నిద్రపోకపోతే మాటలు వింటే ఇబ్బంది అంటున్న అలివేలు మాటలకు చెల్లి భోంచేసిందా అన్నాడు శ్రీనివాస్. మీరు వచ్చే వరకు కూర్చుంటాను అంది. నేను మీకు ఫోన్ చేసినప్పుడు మీరు చంద్రశేఖర్ గారితో అదేదో మూన్ హోటల్లో ఉన్నారో అని తెలిసి ఏమో మీరు కూడా డ్రింక్ చేసి ఎప్పటికొస్తారో, ఒకవేళ అలాగని చేసి వస్తే గొడవ పెట్టుకోవాలని కూడా మాటలు సిద్ధం చేసుకున్నాను అని చెప్పింది అలివేలు. ఆ విషయాలు శ్రీవాణికి తెలియకూడదని వెంటనే భోజనం పెట్టి నిద్రపోమ్మని చెప్పాను. అంత తెలివిగా ఉంటాను నేను. అప్పుడే నిద్రపోయింది శ్రీవాణి తెలుసా అన్నది అలివేలు. చాలా తెలివైన దానివి, ఒక్కొక్కసారి నీ అంత తెలివిగలది లేదేమో అనిపిస్తుంది, మరొకసారి నీ అంత తిక్కమొకంది లేదు అనిపిస్తుంది అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. అవును, నేను తెలివిగానే ఉంటాను, కానీ మీ దగ్గర ఇలా అయిపోతుంటాను ఎందుకో తెలియదు అన్నది అలివేలు. తల్లో నీకున్న అనుమానాలు మా వదినకు చెప్పకు, అన్నయ్య ప్రాణం తీసేస్తుంది పలక మీద రాతలతో అంటూ నవ్వుతూ ఉన్నాడు శ్రీనివాస్. నిజంగా బావగారి జీవితం ఎంతో ఆనందమయం అయ్యింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంతకుముందు ఆయన పడ్డ బాధలు ఎన్ని అంటూ ఉన్న అలివేలు కళ్ళల్లో నీళ్ళు చూసి నీ తెలివితోనేగా మా వదినలో కూడా ఆ తెలివి రప్పించావు అంటూ అలివేలు బుగ్గగిల్లాడు శ్రీనివాస్ ప్రేమతో. ఇంత మంచిదానివి కాబట్టి నువ్వంటే పిచ్చి ప్రేమ నాకు. పిచ్చి పిల్లవే, ఇంటి మొత్తాన్ని కూడా నీ బిడ్డల్లాగా భావించి మరీ ప్రేమిస్తావే, అన్ని బాధ్యతలు అందరి ఆనందం కావాలి నీకు అంటూ నవ్వాడు అలివేలు వైపు చూసి శ్రీనివాస్. మా అల్లుడు చాలా గోల చేస్తున్నాడట, వెంటనే వాడి కోసం ఒక మేనకోడల్ని కనివ్వమంటుంది మా వదిన అంటూ నవ్వింది అలివేలు. వాళ్ళిద్దరి మాటలకు నవ్వుకుంటూ ఉంది శ్రీవాణి. శ్రీవాణికి ఎందుకో శ్రీకృష్ణ గుర్తుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటే నిజంగా ఆనందంగా ఉంటుందేమో, ఒకరి సంగతులు ఒకరికి తెలిసిపోతాయి, ఒకరి ఇష్టాలు ఒకరికి తెలుస్తాయి. అలా తెలిసి ప్రేమించుకొని ఇష్టపడి జీవితకాలం ఆనందంగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అది కూడా ఒక చరిత్ర సృష్టించినట్లే. కొందరు ప్రేమ కథలు చదవాలి. నిజంగా ఏమిటో ప్రేమ అనేది గొప్పది. ఇప్పుడు అన్నయ్య వదిన కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అని తనకు తెలియదు. అందుకే అన్నయ్యకు వదిన అంటే అంత ప్రేమ అర్థమవుతూనే ఉంది. ఇక వదినకు ఉన్న ప్రేమ ఒక్కోసారి కోపంగా బయటపడుతుంది, ఇంకొకసారి మాటల్లో బయటపడుతుంది, మరొకసారి ఏడుపులో బయటపడుతుంది. రకరకాలుగా ఉంటుంది చిన్న వదిన ప్రేమ. తన కుటుంబంలో ఎన్నో బాధలు ఈ ప్రేమ లోపంతోనే వచ్చాయి. ఇదే ప్రేమ ఇప్పుడు ఆనందంగా అన్నయ్యల ఆనందమయమై జీవితాలలో కనబడుతుంటే ఎంత ఆనందంగా ఉంది. ఇల్లే మారిపోయింది. అమ్మా నాన్న కూడా కూతురంటే ఇష్టపడేలాగా అయ్యారు. నిజంగా తమ కుటుంబం ఎంతో మారింది. చిన్న
చిన్న వదిన వచ్చిన తర్వాత ఆనందమే మా ఇంట్లో అడుగు పెట్టినట్లయింది. ఇక పెద్ద వదిన వస్తే వసుంధరా వదిన మళ్ళీ తిరిగి వచ్చినట్లుంది. భూషణం గారి కోట ప్రేమమయమయ్యింది అని అనుకుంటున్న శ్రీవాణి అలాగే నిద్రలోకి జారిపోయింది. బయట తాళాలు పెట్టి లోపలికి వచ్చింది అలివేలు. అలివేలును చుట్టుకొని అందంగా అల్లుకొని సరసాలు సరగాల్లో ముంచి తేల్చి ఆనందాలు పొంది వెంటనే బయటకొచ్చి చెల్లెలున్న గదిలో దివాన్ కాట్పై పడుకున్నాడు. ఏమిటి అక్కడ ఉన్నది? అలివేలు, నా చెల్లెలు ఇక్కడ ఒక్కతే ఉంటే నీ పక్కనుండాలా నేను అని నవ్వుతూ అన్నాడు శ్రీనివాస్. నేనే పడుకుంటాను కదా శ్రీవాణి పక్కన అన్నది అలివేలు. మీరు లేకుండా నాకు నిద్ర రాదు అన్నది అలివేలు. కొంపతీసి నా దగ్గర పడుకుంటామా ఏమిటి ఇక్కడ అన్నాడు శ్రీనివాస్ కన్ను కొట్టి నవ్వుతూ. ఏమైంది? ఈ దివాన్ కాట్ చాలా పెద్దగా ఉందిగా, ఇద్దరం పడుకుందామన్నది అలివేలు. మధ్యలో చెల్లి లెగిస్తే ఎలా ఉంటుంది? లే, లోపలికి వెళ్ళి పడుకోవే అన్నాడు శ్రీనివాస్. ఇదంతా ఎందుకు? రేపటి నుంచి నేను శ్రీవాణి ఒక గదిలో పడుకొని తలుపులు గడి పెట్టుకుంటా, మీరు బయట పడుకోండి అన్నది అలివేలు. అంత పని మాత్రం చేయకే తల్లి, అల్లాడిపోతాను ఆకలితో అంటూ శ్రీనివాస్ తన భార్యను పడుకో ఇక్కడ, చెల్లెకి మెలకు వచ్చినప్పుడు కింద పక్కేసుకొని ఉంచుకో ముందే, వెంటనే అక్కడికి మారిపోతే అంతే అంటూ నవ్వాడు శ్రీనివాస్. వాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటూ నిద్రలోకి మళ్ళీ జారుకుంటుంది శ్రీవాణి. నిజంగా ఉన్న ఊరు కన్న తల్లి దగ్గర ఉన్న ధైర్యం ఎక్కడా ఉండదు. మన ఊళ్ళో మన కోట ఇంటి దగ్గర ఎవరెక్కడ పడుకున్నా భయం ఉండేది కాదు. ఇది కొత్త చోట అయ్యేసరికి ఇలా ఒంటరిగా తన బెడ్రూమ్లోనే అయినా కూడా అలా వదలబుద్ధి కాలేదు నాకు అన్నాడు శ్రీనివాస్. నిజమే, మీరు నిద్రపోయాక నేను వచ్చి శ్రీవాణి దగ్గర పడుకుందాం అనుకున్నాను అన్నది అలివేలు. అంతలేదు, నా ప్రాణం తీయకుండా నువ్వు అలా ఎలా పడుకుంటావే అంటూ నవ్వుతూ అలివేలుకు ముద్దులు పెడుతున్నాడు చిన్నగా శ్రీనివాస్. చాలే ఊరుకోండి అంటూ చిన్నగా శ్రీనివాస్ చేతి మీద గెచ్చి కంట్రోల్ చేసింది అలివేలు. అలివేలు ఆని ముత్యమా అంటూ ఆమె చెవిలో పాడుతూ ఆమె చెవిని చిన్నగా తన పెదవులతో అల్లరిగా తడుముతూ అలాగే నిద్రపోయాడు శ్రీనివాస్. నవ్వుకుంటూ అలివేలు కూడా అలవాటైన భర్త వెచ్చదనానికి అలాగే నిద్రపోయింది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.